ఇక్కడ నుంచి జారి పడితే ఇంకంతే. వీక్షించండి ఆత్మకూరు జలాశయం. హాయ్ యూట్యూబ్ పీపుల్, ఈరోజు అయితే మీకోసం మా ఊర్లో వర్షం బాగా పడుతుంది. మా ఊరు అనే కాదు, మా జిల్లా మొత్తం పడుతుంది. మాది నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, వెంకట్రావుపల్లి గ్రామం. ఆత్మకూరులో మాకు కనిపించిన చిన్న సైజు జలపాతం, మా చెరువు, మా ఊర్లో కాలువలు ఇవన్నీ చూపిస్తాయి ఈరోజు. ఎందుకంటే వర్షం పడుతుంది, నీళ్లు కూడా అదే రేంజ్లో పాకుతున్నాయి. మీకోసం తప్పకుండా ఇవి అద్భుతాన్ని, వీక్షణలని మీకోసం చూపిస్తాను. ముందుగా మీకోసం మచ్చు కోసం మా ఊరి కాలువ చిన్న సైజు నెల్లూరు కాలువ లాగా ఉంటుంది అనుకోండి. ఇది కొంచెం పెద్దగానే కనిపిస్తుంది చూడడానికి. మా ఊర్లో ఇంత నీళ్ళు అయితే ఎప్పుడు పోలేదు. ఇంకా చిన్న సైజు జలపాతం అని చెప్పాను కదా, అక్కడికి బయలుదేరిపోదాము. ఇది వచ్చి ఎక్కడో కాదండి దారి. ఇక్కడ కరెంట్ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషను ఈ పక్కన అతుక్కొని ఒక గొంతు ఉంటుంది. ఆ గొంతులో వెళ్తే సిమెంట్ రోడ్డుని దాటుకొని వెళ్తూ ఉంటే అలాగే చాలా దూరం వరకు సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్డు దాటేసి బండి పక్కన ఆపేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేసినాను అనమాట. ఈ చెరువు కట్ట అనమాట ఇది. చెరువు కట్ట మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత దూరం వెళ్ళినా కానీ అది ఇంకా వస్తానే ఉంది. ఒక పక్క చెరువుని చూపిస్తా, ఒక పక్క చెట్లు ఇవన్నీ చూపించుకుంటా సన్నటి దారి, చెట్ల మధ్యలోంచి వెళ్ళాలి. చాలా సాహసోపేతంగా ఉండే దారి అన్నమాట. నిప్పులు అయితే విపరీతంగా ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళాలి. నా వీడియో చూసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా చెప్పులు వేసుకొని వెళ్ళండి. అంటే నిప్పులు ఆ విధంగా ఉన్నాయన్నమాట. నిప్పులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. 90s కిడ్ అయితే సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. దారి పోతున్న కొద్దీ వస్తానే ఉంది దారి. అది కూడా స్కూటర్ వేసుకొని వచ్చేయచ్చు, కానీ మన బైకు మళ్ళా స్కిడ్ అయ్యి కింద పడి పొరపాటున రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ చెరువులో పడింది అనుకో, దానికి ఒక పెద్ద బొక్క అన్నమాట. అంత సాహసం నేను చేయదలుచుకోలేదు. సో కాబట్టి పాదయాత్రే మేలనిపించింది నాకు. మా బుడ్డోడు కూడా అదే చెప్తున్నాడు. అందుకని నేను నడుచుకుంటూనే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాను. చూసారా, అన్నీ కంపకర చెట్లే. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వర్షం పడతానే ఉంది, అవి తడుస్తూనే ఉన్నాయి, నేను తడుస్తూనే ఉన్నాను. ఆ రైట్ సైడ్ వచ్చి మొత్తం ఆత్మకూరు ఊరండి. మీకు చూసారంటే అక్కడక్కడ బిల్డింగ్లు, చిన్న సైజు ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం చెరువు ఇది. ఇంక వెళ్తా ఉన్నామన్నమాట. ఇదే విధంగా వచ్చేసాను, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాను. ఇంకా మీరు కూడా చూసినారంటే ఇంకా అదిగోండి కనిపిస్తుంది కదా, అదే అనమాట జలపాతం. లైట్గా కనిపిస్తుంది. చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ఇంత దూరం వచ్చిన వాడిని ఆ కాస్త చూపించకుండా వెళ్ళను కదా. ఇంక వచ్చేసామండి. జలపాతం అంటే ఏం లేదండి, గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ మెట్లు కట్టేసినారు. ఆ మెట్ల పైన నుంచి చెరువులో నీళ్ళు పోతూ ఉంటాయి. అదే అనమాట మన ఊరు జలపాతం. వచ్చేసాం మన జలపాతానికి. అయితే మనం వచ్చేసాం. చూడండి ఇంకా అంత అద్భుతంగా ఉందో ఈ జలపాతం. ఇక్కడ నుంచి జారి పడితే ఇంకంతే. ఇలాంటి ప్రదేశాల్లో మనం అడుగు అనేది ఆచి తూ చేయాలి, లేకపోతే బొక్కలు ఇరిగి నేరుగా పోయి లోపల పడతాం అనమాట. నువ్వు పడ్డామంటే నేరుగా కొట్టుకొని పోవడం, ఇంకా ఆగేది ఏం లేదు మధ్యలో. వీక్షించండి ఆత్మకూరు జలాశయం. ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలుగు అనేది ఎప్పుడు పారుతుందో, ఎప్పుడు ఒక్కసారిగా పైనుంచి నీళ్ళు వస్తాయో తెలీదు. అసలే సోమశిల డ్యామ్ నుంచి మా ఊరు చెరువులోకి వస్తాయి నీళ్లు. ఇలాంటి సమయాల్లో అతి తెలివి ప్రదర్శించకుండా చాలా సేఫ్గా, మెచ్యూర్గా ఆలోచిస్తే చాలా బెటరు. లైక్స్, వ్యూస్ కోసం అంటారా, చూసిన కాడికి చూస్తారు, మరీ ఎక్కువ చేసుకోకూడదు అనమాట. ఇదే మా ఊరు చెరువు. కాకపోతే ఆత్మకూరు చెరువు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, చాలా పెద్దది. ఆ నీళ్ళే అలుగు పారిపోతా ఉన్నాయన్నమాట. బాగా అబ్జర్వ్ చేశారంటే సుమారు దగ్గర ఇక్కడి నుంచి అక్కడికి ఒక దగ్గర 200 మీటర్లు ఉంటుంది అనమాట నాకు తెలిసి. దగ్గరికి వెళ్ళలేమండి, ఫోర్స్ ఫుల్గా ఉంది. నాకు 2 పిల్లలు ఉన్నారు, అంత సాహసం నేను చేయలేను. ఈయన నుంచే చూడు తరించండి. అసలుకే ఒక అబ్బాయి సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళి అలాగే కొట్టుకోమన్నాడు, ఇప్పుడు దాకా దొరకలేదు. అందుకని నేను కూడా ఇలాంటి సాహసాలు చేయదలుచుకోలేదు. ఇదైతే ఇంకో దారి, జారి పడతానని తెలిసి నేను వెళ్ళలేదు. ఇదైతే మా ఊరు చెరువు అండి. చెరువు మొత్తం ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను, అందుకనే వీడియో అక్కడ ఆపేసి ఫ్రంట్కి వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ అయినాను అనమాట. రిటర్న్ దిగేటప్పుడు, ఇక్కడ ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేసినాను, దిగేటప్పుడు చూడండి నా దరిద్రం. కాకపోతే ఎంత జారుతుందంటే అంత జారుతుంది. అవసరమా మనకు? అసలు అవసరమే లేదు ఇది. మన టైం బ్యాడ్, ఏం చేయలేము. చెప్పులు లేకుండా దిగితే బాగుంటుంది. మళ్ళీ కడుక్కోవడానికి నీళ్లు లేవు. నీళ్ళ కోసం అంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ జారుతానేమో అని భయము. ఇంత భయం ఉండి అవసరం లేదు కదా. ఎందుకు, కొంచెం స్లోగానే వెళ్తే బెటర్ అనిపించింది. అందుకని స్లోగా వెళ్ళిపోతున్నాను అనమాట నడుచుకుంటూ. బుడద కనిపించేటప్పుడు మామూలుగా ఉంటుంది, కానీ కాలేస్తేనే సర్రం జారుతుంది. పడ్డామంటే ఇంకంతే. కొత్త చొక్కా, కొత్త ప్యాంట్ అనేది ఏం చూసుకోదు అది.
మొత్తం కింద వేసామో తొక్కేసుకున్నాము. చూసారా ఎంత బురద అయిపోయిందో. ఇంకా బండి వేసుకొని నేరుగా బయలుదేరిపోయినాను అనమాట. ఇంకా సర్రమంట వచ్చేస్తూ ఉన్నాను. ఇది వచ్చి ఫ్రంట్లో వస్తుంది అనమాట, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి దారిది. అది వచ్చి కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి, ఇది పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నేరుగా ఇలాగే ఊర్లో లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇది కూడా ఆల్మోస్ట్ సిమెంట్ రోడ్డే మొత్తం. అక్కడ వరకు ఎంతవరకు అయితే వెళ్ళాలో అది చెరువు కట్ట మీద బురద ఉంటుంది కానివ్వండి, ఇది మొత్తం సిమెంట్ రోడ్డే. ఇక్కడ మన హిందూ శ్మశాన వాటికి కూడా ఇక్కడే ఉంది. అదొక సైడు, దానికి ఫ్రంట్లో కూడా శ్మశాన వాటికి ఉంటుంది. ఇక్కడ కూడా బుడదే, ఎప్పుడు అనుకోలేదప్ప. చూసారా అమ్మా, మొత్తం రొచ్చే దారి మొత్తం. జారకుండా ఉంటే అంతే చాలు. ఆ మధ్యలోంచి వెళ్ళొచ్చు కదరా అనొచ్చు, కానీ వెళ్ళలేం. జారితే మాత్రం చేతికి వస్తాయి పళ్ళు. జనులారా చూసారా, వర్షం పడితే మట్టి నేల ఎలా అయిపోతుందో. ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ మట్టితో సహా బురద అయిపోతుంది. కాళ్ళు జారి కింద పడ్డాయంటే తలకాయలు కూడా పగలొచ్చు, లేదా కాళ్ళు చేతులైనా ఎరగొచ్చు. సో బీ సేఫ్. కుదిరినంత వరకు ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఏం ఊడబీకేది ఏం లేదు. మీరు వచ్చిన ఆడేం కొంపలేం మునిగిపోవు, వచ్చి రాకపోవడానికి. ఇది చూసారా ఈ విచిత్రం, ఈ దారిలో పోలేం మనం. ఆడ దిగడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నేను దిగలేకపోయినాను, అంత ధైర్యం చేయలేకపోయినాను. ఆడ నుంచి ఆడికి అడుగు వేయాలంటే ముందు నేను నిలబడిన ప్లేస్ ఖచ్చితంగా జారుతుంది. అందుకని యూటర్న్ తీసుకొని అటు నుంచి ఆ పక్క నుంచి వచ్చేసినాను అనమాట. ఇది చూడండి, ఇక్కడైతే చాలా కనిపిస్తుంది, మీకు నీళ్లు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇదే చాలా సేఫ్గా ఉంది రోడ్డు. ఆ పక్క నుంచి వెళ్ళానంటే ఇది చాలా బాగా ఉందన్నమాట. రోడ్డు అనేది చాలా హ్యాపీగా స్మూత్గా అలా వెళ్ళిపోయినాం. ఎండిన దారినే ఎంచుకోవాలి. తడిగా ఉండే దాంట్లో కాలు పెట్టామంటే ఇంక అంతే, ఏమైనా అనుకోండి. ఇక్కడ కూడా బుడదుంది. ఆల్రెడీ మనకంటే ముందే వచ్చి ఎవరో రొచ్చు చేసిపోయినారు. చూడండి, అదిగోండి, ఇది ఫ్రంట్ సైడ్. కొంచెం ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. జలపాతం, అదే జలపాతం. ఇప్పుడు వచ్చేసామండి మనం ఫ్రంట్ సైడ్ జలపాతానికి అయితే వచ్చేసాము. జలపాతం అంటే ఏం లేదండి, గవర్నమెంట్ వాళ్ళు ఇది మెట్ల మాదిరిగా కట్టారు అలుగు బారడానికి. అదే మనకి వీక్షించడానికి మనలాంటి మిడిల్ వాళ్ళకి కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. చాలా సూపర్ వ్యూ ఉంది. ఇక్కడ దారి లేదు, ఇక్కడ ఏదో దారి ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి కొంచెం బాగానే ఉంది దారి. నిప్పులు కూడా ఉన్నాయి మన దరిద్రానికి. ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని పైకి వెళ్ళిపోవడం త్వరమని అలా పైకి ఎక్కేసాము. అక్కడి నుంచి కొంచెం కనిపించినంత వరకు చూపిస్తాను, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసి వీక్షించండి. హియర్ వి గో ఇంట్రొడ్యూసింగ్ ఆత్మకూరు అలుగుపారుడు జలాశయం. వీక్షించండి. చివరి దాకా ఉందండి జలపాతం. చాలా లెంత్గానే కట్టారండి అలుగుపారడం కోసం. చెరువు కూడా పెద్దదే కదా, అందుకోసం కట్టినట్టున్నారు. ఆ శబ్దాన్ని, ఈ నేచర్ని, దేవుడు సృష్టి అండి. నీళ్ళల్లో ఇంత అద్భుతాన్ని దాచిపెట్టాడు. ఈ మెట్లు నీళ్లు పారడానికి ప్రభుత్వం వాళ్ళు కట్టించినా సరే ఎంత బాగుంటుందో అసలు. ఆ నెట్ ఎందుకు కట్టారో తెలుసా, చేపలు దాటి వెళ్ళిపోకుండా. చూడండి, మొత్తం ఊరిలోంచి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా కొంచెం దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను కానివ్వండి, అటు దారి లేదు, కాళ్ళు మొత్తం గబ్బు అయిపోతాయి. అందుకని ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలుగు పారడం, ఆ నీళ్లు పోవడం చాలా బాగుంటుంది. కాకపోతే దాని మధ్యలోకి వెళ్ళి చూపించవచ్చు. ఇది ఎక్కడో కాదండి, ఇది వచ్చి దాన్ని డైరెక్ట్గా ఇంకా ఆ అలుగు పారిన నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. డైరెక్ట్ మెయిన్ రోడ్ అనమాట ఇది. నేను మెయిన్ రోడ్డు మీద నుంచి నిలబడి తీస్తున్నాను. ఇక్కడ ఇంత చూపించడండి, ఇంకా మా ఊరు చెరువు చూపించుకుంటే బాగోదు కదా, ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకని మా ఊరుకు చెరువు కోసం అయితే వెళ్తున్నాను అనమాట. ఇది ఎక్కడి నుంచో కాదండి, సోమశిల రోడ్లోంచి డైరెక్ట్గా సోమశిల వెళ్ళే దారి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ చేపల మార్కెట్ అది దాటుకొని పోతే ఇంకా ఇదిగోండి మా ఊరి చెరువు. చూసారా ఎంత బాగుందో, మొత్తం మంచుతో కప్పబడినట్లు కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇది మంచు కాదండి, వర్షం పడతానే ఉంది. కాకపోతే పెద్ద పెద్ద చినుకులతో కాదు, బుడ్డ చినుకులతో వర్షం అయితే పడతా ఉంది. అక్కడ చూసారా ఆ స్తూపం లాంటిది,
అది ఇప్పటిది కాదండి, చాలా రాజుల కాలం నాటిది నాకు తెలిసిన కాడికి. ఆ మండపంలా కట్టేశారు. మండపం ఎప్పుడు అసలు మునగలేదు నాకు తెలిసిన కాడికి ఇప్పుడు దాకా. అది ఆల్మోస్ట్ మునిగిపోవచ్చింది. ఇంక జస్ట్ నాకు తెలిసి ఆ రెండు అడుగులు ఉంటుందేమో, ఆ 2 అడుగులు మునిగిందంటే ఇంక మొత్తం ఊర్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. మా చెరువు దగ్గరలో ఉండే వాళ్ళందరూ మునిగిపోవచ్చు ఆల్మోస్ట్. ఎంత భయంకరంగా ఉందంటే మోస్ట్లీ ఇది వాన పడ్డం ఒక్కదాని వల్లే కాదండి. అక్కడ సోమశిలలో ఇది ఒక కాలువ వదిలేశారు, 2 కాలువలు వదిలేసి ఉన్నారు ప్రజెంట్ అయితే. పైనుంచి అంత ఫోర్స్ వాటర్ ఆ విధంగా వస్తూ ఉందన్నమాట. ఇంక అంత వాటర్ని ఆపలేం కదా, 2 గేట్లు తెరచాలి. ఒక గేటు తెరిచినా ఆ గేటుకి సంబంధించిన కాలువలన్నిటికీ ఇలాగే వచ్చేస్తాయి అన్నమాట. ఇంక చూసారంటే డైరెక్ట్ మా ఊర్లోకి వస్తుంది. మా ఊరి నుంచి కంటే ముందు బోయల్లి చిరువెళ్ళ, అటునుంచి అటు నందారం సైడ్ నుంచి వస్తాయి. ఇటుపక్క అప్పారావుపాలెము, బట్టేపాడు, ఇంకా సంగాము, అటునుంచి అటు నెల్లూరు, పెన్నా నది మీదుగా నేరుగా వెళ్ళిపోయి అలాగే సముద్రంలో కలిసిపోతాయంట ఈ నీళ్ళు. ఇదన్నమాట రీసైక్లేషన్ ప్రాసెస్. ఇలా పైన నుంచి సముద్రం నుంచి నీళ్ళు వెళ్ళడం, వర్షంగా మారడం, అవి స్టోరేజ్ అయ్యి డ్యాముల్లోకి రావడం, డ్యాముల్లోంచి చెరువుల్లోకి రావడం, చెరువుల్లోంచి పెద్ద పెద్ద కాలువలుగా చీలడం, నేరుగా మళ్ళీ పోయి సముద్రంలో కలవడం. ఇదే అనమాట రీసైకిల్డ్ ప్రోగ్రాము. ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో. ఇంతసేపు చెరువుని చూస్తున్నాను కానీ ఈ చెట్టును కూడా చూపించాల్సింది మర్చిపోయినాను. ఎంత పెద్దదంటే ఊడలు రానివ్వలేదు. మోస్ట్లీ వచ్చుంటే మాత్రం డైరెక్ట్గా మనోళ్ళు పట్టుకొని ఊగులాడుతూ ఉండేవాళ్ళు ఈ పాటికి, చెరువులోంచి ఎడికి అటు నుంచి ఇటు. ఇంకా ఏముంది చూపించేది, నేచర్ని చూపిస్తా అలా పోనిస్తూ ఉన్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRGC బ్లాగ్స్. ఇది చెరువులోంచి వచ్చే కాలువ. బాయ్ బాయ్, టాటా.